నమస్తే అండి. నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మరికొన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాము మీ నుంచి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న అమౌంట్‌కి మనకి ఎంతవరకు సెక్యూర్‌గా ఉంటాము? మీరు మాకు ఆల్వేస్ అవైలబుల్‌గా ఉంటారా? మరి మీరు బ్యాంక్స్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాయి. మరి మీరు మాకు ఎంతవరకు సపోర్టివ్‌గా ఉంటారు? చెప్పండి. ఓకే మేడం. ప్రతిసారి మళ్ళీ మేము అప్రోచ్ అవ్వచ్చంటారా? తప్పకుండా మేడం. బేసిక్‌గా క్వెషనింగ్ నాకెలా కనిపిస్తుందంటే, ఇది ఇన్వెస్ట్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి, మనకు ఇవి ఎంతవరకు సెక్యూరు అనేటువంటి యాస్పెక్ట్‌లో నుంచి క్వెషన్ క్రియేట్ అయినట్టుందిది. ఓకే. సో, దీనికి ఒక స్లైడ్ షోలో నేను చూపిస్తాను ఎట్లా అనేది. ఓకే. సో, ఒక రకంగా మనం మ్యూచువల్ ఫండ్స్ చెప్పాలంటే అండి, ఆహ్, కొంత అడ్వాన్స్ టెక్నాలజీస్‌తో ఇది పనిచేస్తుంది. ఓకే. అంటే లైక్ ఇప్పుడు మన బ్యాంక్స్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. ఒకప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకులోకెళ్ళి కట్టటాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడేంటి మనకు ఆహ్, బ్యాంకు డిపాజిట్ మిషనరీస్ వచ్చాయి. ఓకే. అట్లా ట్రెండ్ అనేది మారుతా ఉంది. సో, హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతా ఉంది. సో, ప్రతిదీ కూడా ఏందంటే మనకు ఆన్‌లైన్‌లో ఓకే. ఆటోమేటిక్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవటానికి సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. ప్రతి చోట మనకు పర్సనే ఉండాలి. లేకపోతే మనం వెళ్లి అక్కడ ప్రెజెన్స్ ఉండాలి. సో, సిగ్నేచర్‌లు చేయాలి. ఇలాంటి ఓల్డ్ సిస్టమ్ అంతా కూడా మారిపోయిందండి. సో, ఆల్రెడీ మనం ఆ న్యూ టెక్నాలజీలోకొచ్చేసాం. ఈవెన్ ఎక్కడ చూసినా మనం క్యూఆర్ కోడ్‌లు వాడటం. సో, ఇప్పుడు సపోజ్ గూగుల్ లేకపోతే ఫోన్‌పే ఇలా తీసుకున్నాం అనుకోండి. అవి ఎన్ని ఊర్లలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. కానీ అందరం వాడుతున్నాం. ఎందుకంటే అది ఆల్రెడీ అలవాటయిపోయింది జనాలకి. సో, దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఒకవేళ క్రియేట్ అయినా సరే మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కస్టమర్ కేర్‌తో ఎలా మాట్లాడాలి, లేకపోతే మెయిల్స్ ఎలా పంపించుకోవాలి వాళ్ళకి, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలుసు. సో, మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు అలాగే వర్క్ చేస్తాయి. సో, డెఫినిట్‌గా ఆ ప్లేసెస్‌లో బ్రాంచ్ ఉండాలని ఏం లేదు. కంప్లీట్‌గా మనకు ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఓకే. మన అమౌంట్స్ అంతా కూడా 100% సెక్యూర్‌గా ఉంటాయి. ఎవరు ఇక్కడ మిస్‌యూజ్ చేయడానికి ఛాన్సెసే లేదు. ఓకే. ఈవెన్ ఇదంతా కూడా ఏంటి ఆల్రెడీ మనము డిస్కస్ చేస్తున్నట్టుగా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ రెగ్యులేటరీ కంట్రోల్‌లోనే నడుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అంతా కూడా అన్ని కంపెనీలు కూడా. సో, ఈవెన్ ఇక్కడ మనకు 45 కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ లిస్ట్‌లో. సో, ఇక్కడ 42 దాకా ఉన్నాయి లిస్టు. మేబీ ఇంకొక 3 కంపెనీస్ ఆల్రెడీ యాడ్ అయ్యాయి. ఓకే. సో, దీంట్లో చూడండి మన కంపెనీస్ ఏమున్నాయి చూడండి. ఎస్‌బీఐ ఉంది, ఐసీఐసీఐ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ, ఓకే, కోటాక్, యూటీఐ, యాక్సిస్, ఈవెన్ టాటా వాళ్ళున్నారు. ఓకే. హెచ్ఎస్‌బీసీ, కెనరా వాళ్ళు. ఇట్లా మనకు తెలిసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఎల్ఐసి ఉంది. సో, ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోయే కంపెనీస్ కాదు. రైట్. సో, 42 ఉన్నా మేబీ మిగిలిన పేర్లు మనకు ఐడియా ఉండుండకపోవచ్చు. బట్ దాంట్లో మెజారిటీ కంపెనీస్ ఆల్రెడీ ఇండియాని రూల్ చేస్తున్నటువంటి కంపెనీస్. రైట్. బ్యాంకింగ్ పరంగా కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు. సో, ఇప్పుడు ఈ కంపెనీసే ప్రాబ్లమ్ అయిందంటే మీకు ఇండస్ట్రీనే ఉండదసలు. సో, మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రతి అమౌంట్ కూడా ఏమవుతుందంటే డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌లోకే వెళ్తాయి కాబట్టి, మన అమౌంట్ ఉంటుందా? పోయిందా? అనేటువంటిది మనము భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంత చిన్న అమౌంట్ కానివ్వండి, పెద్ద అమౌంట్ కానివ్వండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ అంతా వర్క్ అయ్యేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. లేదా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏంటంటే ఎఫ్‌డీలు, ఆర్‌డీలు, చిట్స్ ఇలాంటియన్నీ చూసి అవన్నీ రన్ అవుతున్న విధానం ఒక రకంగా ఉంటాయి. రైట్. ఇవి అన్నీ రన్ అవుతున్న విధానం ఇంకో రకంగా ఉంటుంది. సో, అందువల్ల ఏంటంటే జనాలు కొంచెం టెన్షన్ పడటానికి, ఆలోచించటానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ దీనికేంటంటే కొద్దిగా మనకు ఆన్‌లైన్ టెక్నాలజీ గనక ఉంటే, ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి, యాప్స్ కావచ్చు, లేతే వెబ్‌సైట్ కావచ్చు, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటిది తెలిస్తే మనకింకా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ అది మనకు టఫ్ విషయం కాదు. సో, ఈవెన్ మాతో ఇంటరాక్షన్ అయ్యే కొద్దీ, లేతే మాతో సర్వీసెస్ యుటిలైజ్ చేసుకునే కొద్దీ అవన్నీ మేము నేర్పిస్తాం. ఎలా చూసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా డ్రా చేసుకోవాలి, ఓకే, బ్యాంక్‌కి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈవెన్ మీకు అకౌంట్ ఓపెన్ అయ్యేటప్పుడు గూడా బై ఛాన్స్ మీ నేమ్స్ గనక ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయిందనుకోండి. లైక్ పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంకుకి కావచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ మనకు గవర్నమెంట్ సిస్టమ్స్ చాలా వెరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ. అకౌంట్ ఓపెన్ అయ్యేటప్పుడు. మీరు ఓపెన్ చేసేటప్పుడు తెలుస్తుంది అది చెప్పేదానికంటే కూడా. చాలామంది అకౌంట్స్ ఇప్పటికి 3, 4 మంత్స్ నుంచి ట్రై చేస్తే అకౌంట్ ఓపెన్ అవ్వనోళ్ళు గూడా ఉన్నారు.
ఎందుకంటే ఈ మిస్ మ్యాచెస్ మూలం. ఓకే, సో అంటే ఏంటంటే ముందే ఆ సెక్యూరిటీ సిస్టమ్ అనేది వెరిఫై చేస్తుంది. తర్వాత ఎప్పుడో ప్రాబ్లం క్రియేట్ అయ్యేదానికంటే ముందు అన్ని టాలీ అయితేనే మీకు అక్కడ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అంత సెక్యూర్గా సిస్టమ్ అనేది ఉంటుందండి ఇక్కడ. అంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇక్కడ నడుస్తుంది. అందువల్ల ఏంటంటే ఆ పర్సన్స్ ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే ఊర్లో ఉన్నారా లేదా, లేకపోతే వేరే లొకేషన్స్లో ఉన్నారా, అవన్నీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే కంప్లీట్గా కంట్రోల్ అంతా జరుగుతుంది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి జరుగుతుంది. అదేవిధంగా మనం ఏ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కంపెనీస్ నుంచి జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఏంటి మనకు బ్యాంక్ నుంచి జరుగుతాయి లేదా చెక్స్ ద్వారా జరుగుతాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు డ్రా చేసుకున్నప్పుడు మీకు రావాల్సిన ఫైనల్ అమౌంట్స్ కూడా మీ అకౌంట్కే వస్తుంది, బ్యాంక్ అకౌంట్కే వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది జరగదు. మనం డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళినా కూడా వాళ్ళు క్యాష్ ఇవ్వరు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను, ఒక 10 years తర్వాత డబ్బులు తీసుకోవాలంటే నేను బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా అంటే కుదరదు, మన అకౌంట్కే వస్తుంది. అలా అని చెప్పేసి అది ఆటోమేటిక్గా రాదు. ఓకే, ఇప్పుడు మన ఎఫ్డీలు ఇవన్నీ తీసుకుంటే ఏంటి అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లైక్ మెచ్యూర్ అయిపోగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ సిస్టమ్ అలా ఉండదు, మనం మళ్ళీ విత్డ్రా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి వాళ్ళు. ఓకే, సో ఇవన్నీ చేయడానికే మనం ఏంటంటే ఒక అడ్వైజర్ కావాలండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ లొకేషన్ అనేది ప్రాబ్లం కాదు. అండ్ ఇంకో థింక్ ఏంటంటే మనకు సర్వీస్ ఎక్కడ బాగుంది అనుకుంటే మనం ఆబ్వియస్గా వాళ్ళ సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఊర్లోనే ఉండాలి, పక్కనే ఉండాలి, బ్రాంచ్ ఉండాలి ఇలా అంటే కుదరదు. ఓకే, ఇప్పుడు మనకు ఎంఎస్ చేయాలని యూఎస్ వెళ్తా ఉన్నాం, నేను ఇండియాలో కూర్చొని ఎంఎస్ చేస్తానంటే అవుతుందో? రైట్, అక్కడ స్టడీస్ బాగుంటాయి, అక్కడ మనకు బెనిఫిట్స్ బాగుంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. ఎన్ని ల్యాక్స్ అయినా ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం, వీసా రెడీ చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, కానీ ఇక్కడ మీరు రెడీ చేసుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను దూరంగా ఉన్నా సరే ఏంటంటే సో ఫోన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, లైక్ ఇట్లా మనము కాల్స్లో మాట్లాడుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని ఎప్పుడైనా అడగచ్చు. మీరు ఇంకోటి బ్యాంక్ది అడిగారు, సో బ్యాంక్ వెళ్ళినప్పుడు సపోజ్ మనం ఒక వీడియో చేసాం, ఎన్ఎఫ్ఓ కాన్సెప్ట్ మీద ఒకటి చేసాం. అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఎన్ఎఫ్ఓస్ కానీ లేకపోతే ఫండ్ కానీ సరిగా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, బ్యాంక్ వాళ్ళు మనకి ఏమైనా ఆన్సరబుల్ ఉంటారా? అదే మీరు వెళ్ళి అడగగలరా డైరెక్ట్గా? రైట్, వాళ్ళకి ఏదో కొన్ని ఫండ్స్ ఐడియా ఉండుంటాయి, సో ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చింది, దీన్ని రికమెండ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తారు. అంతేగాని ఆ ఫండ్లో ఉండే రిస్క్ ఏంటి, లేకపోతే అసలు మీరు ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే మీకు ఈ ఫండ్ సూట్ అవుతుందా అవ్వదా? రైట్, ఈవెన్ 60 years 70 years ఉండే ఏజ్ పీపుల్ రిస్క్ తీసుకునే దానికి రెడీగా ఉన్నారు. మేబీ 20 years ఏజ్ ఉండే వాళ్ళు రిస్క్ తీసుకునే దానికి రెడీగా లేకపోవచ్చు. రైట్, సో అట్లా అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు కూర్చొని ఇంత డిస్కషన్ చేసి ప్లానింగ్ ఇవ్వాలంటే కుదరదు బ్యాంక్ వాళ్ళు. రైట్, సో ఆ డిఫరెన్స్ మనం ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి ఏంటంటే ఎలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేయడానికి యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మాకు ఛాన్స్ వస్తుంది. సో మీరు బ్యాంక్కి వెళ్తే ఒక్కొక్క కస్టమర్కి ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు? లేదా సింపుల్గా చెప్పేస్తారు, మీరు ఒక 3 years ఉంచండి, 5 years ఉంచండి, ప్రాఫిట్ వస్తుంది అంటారు. సో అట్లా అట్లా అక్కడి నుంచి సర్వీసెస్ సాటిస్ఫై అవ్వక మాకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. సో 3 years ఉంటే ఆటోమేటిక్గా రాదు, 5 years ఉంటే ఆటోమేటిక్గా రాదు. ఓకే, సో దానికంటే సపరేట్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలో చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మనం రివ్యూ చూసుకోవాలి, అది ప్రాపర్గా నడుస్తుందా లేదో చూసుకోవాలి, నడవనప్పుడు ఏం చేయాలనేటువంటి చూడాలి. ఓకే, ఇలా చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మన బ్యాంక్స్లోనో లేకపోతే ఆ పేరుని బట్టో వెళ్తే ఇక్కడ అవ్వదు. బ్లైండ్గా ఎస్బీఐనో, బ్లైండ్గా కొటాక్ అనో, లేకపోతే బ్లైండ్గా యాక్సిస్ అనో వెళ్ళిపోతే అవ్వదు. ఓకే, సో మీకు నమ్మకం ఉంది, లేకపోతే వాళ్ళు సజెషన్ చేసిన మేము మేనేజ్ చేసుకోగలం, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటే దట్ ఈస్ ఫైన్. ఓన్లీ వాళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ఒకటే కాకుండా చెప్తున్నాను. అలా అని చెప్పేసి వాళ్ళు మిస్టేక్ చేస్తారని నేను చెప్పట్లే, వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయగలరో కస్టమర్తో అంతవరకే చేయగలరు. ఒక్కొక్క కస్టమర్కి గంటల తరబడి కూర్చుంటే వాళ్ళకి పని లేదు. కానీ మా డ్యూటీ ఏంటంటే అదే కాబట్టి, సో ఎలా ప్లానింగ్ చేయాలనేటువంటిది ఇవన్నీ చూసుకొని చేస్తాం కాబట్టి మీకు ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడానికి, ప్రాపర్ స్కీములు మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో అవి కరెక్ట్గా వర్క్ అవ్వనప్పుడు ఎవ్రీ ఇయర్ మనకు మళ్ళీ రివ్యూ కాల్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ మనం ఫర్దర్గా డెసిషన్స్ ఎలా తీసుకోవాలనేది కూడా డిసైడ్ అవుతాం. ఓకే, ఒకటి ఇక్కడ మన కంపెనీస్ పరంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ప్లస్ మన మనీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అని చూసుకోవాలన్నా సరే అండర్ సెబీ కంట్రోల్లో నడుస్తాయి కాబట్టి దాని గురించి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా ప్రాబ్లం అనుకుంటే చూడండి, ఇక్కడ దాకా ప్రజెంట్ ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఉందో చూడండి. ఇది ఈవెన్ డిసెంబర్ డేటా, ఇది December 2023, 50 lakhs crores ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఇంకా క్రాస్ అయింది ఆల్రెడీ. ఓకే,
సో అలా ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్ జరగదు కదా, అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో. అండ్ ఇంకా అదర్ రీజన్స్ తీసుకుంటే ఏంటంటే ఈవెన్ మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్లో చూపించాం ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉన్నాయి. సో అలా ప్రాబ్లం అనుకున్నప్పుడు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇస్తుందా? ఈ స్కీమ్సే ప్రాబ్లం అనుకుంటే గవర్నమెంట్ మనకి ఎగ్జామ్షన్ ఇస్తుందా సెక్షన్ 80C కింద? అదేవిధంగా మనకి ఫైనల్గా వచ్చేటువంటి రిటర్న్స్లో కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తుంది? అండ్ ఇంకొకటి ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, మన పిఎఫ్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 60 to 70% వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. పిఎఫ్ ఎంప్లాయీస్ ఏదైతే కలెక్షన్ చేస్తారో 60 to 70% వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని కేటగిరీస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో అవన్నీ ప్రాబ్లం అనుకున్నప్పుడు మరి మ్యూచువల్ ఫండ్స్లో గవర్నమెంట్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? సో జనాలు ఏంటంటే జస్ట్ వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి లేకపోతే ఎవరో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ తోటి ఏంటంటే ఇంకా ఫియర్ అనేది భయపడుతూ ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో అనేటువంటిది. వీటికి ఏంటంటే మనకు దగ్గర బ్రాంచ్లు ఉండాలి, లేకపోతే ఇంటి పక్కనే ఉండాలి, ఇలాంటివి అంటే జరగదు ఇక్కడ. సో రాను రాను బ్యాంకుల సిస్టమ్ కూడా అలాగే జరుగుతుంది. ఓకే, ప్రతిదీ బ్రాంచ్ల ఫామ్లోనే జరగదు. సో ఇన్ని బ్రాంచెస్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని వస్తూ ఉన్నాయో మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరం లేదు అసలు. అందుకని మీరు బ్రాంచ్లకి ఏదైనా హ్యూమన్ రిలేటెడ్గా వెళ్ళి మీరు చెక్ ఏదైనా డిపాజిట్ చేయాలన్నా, సపోజ్ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళు ఛార్జెస్ చేస్తారు, ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గించారు. రైట్, ఆ టెక్నాలజీని ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఫాలో అవుతుంది. సో అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి మనకేదో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే వాటన్నిటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో ఈవెన్ ఎలాంటి టైంలో మీరు కాల్ చేసి మాతో డిస్కస్ చేయాలన్నా చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అది సిల్లీ డౌట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు. సో ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ మేము ఎప్పుడు ఇస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనం చేస్తున్నటువంటిది ఏంటంటే ఎన్జే కంపెనీ నుంచి చేస్తున్నామండి. ఎన్జే వెల్త్ అనేటువంటి కంపెనీ బ్రాంచ్ల వైజ్గా ఆలోచించుకున్నా మనకు త్రూ అవుట్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ. సో మోర్ దెన్ 100 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది వచ్చేసి 1994లో ఎస్టాబ్లిష్ అయింది. మనకు హ్యాపీ ఇన్వెస్టర్స్ తీసుకున్నా సరే 31 lakhs పైన ఉన్నారు. ప్రజెంట్ మేనేజ్మెంట్ ఎంత అమౌంట్ మా కంపెనీ మేనేజ్ చేస్తుందంటే 1,94,000 crores ప్రజెంట్ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఈవెన్ మా మాదిరి సపోర్ట్ చేసేటువంటి అడ్వైజర్స్ వచ్చేసి మోర్ దాన్ 37,000 పైన ఉన్నారు. సో కంపెనీ వచ్చేసి మోర్ దాన్ 30 years అబోవ్ ఉన్నటువంటి కంపెనీ. సో ఆ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసి మన కస్టమర్స్కి సపోర్ట్ చేస్తాం. బట్ బ్రాంచెస్ ఉన్నా సరే జనాలు అక్కడికి బ్రాంచ్లకు వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకే, మనం కంప్లీట్గా మనం ఆన్లైన్లోనే చూసుకుంటాం. బట్ ఏదైనా నీడ్ ఉంటే చేయొచ్చు, బట్ అలాంటి అవసరం కూడా రాకుండానే ఆల్మోస్ట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది అట్లా డెవలప్ అయింది. ఓకే, సో ఈవెన్ హైదరాబాద్లో ఉంది, మనకు ఆంధ్ర తెలంగాణకు వచ్చేసరికి విజయవాడలో ఉంది. బట్ అలా అని చెప్పేసి మీరు అక్కడ డైరెక్ట్ బ్రాంచ్కి వెళ్ళి చేయాలంటే సపోర్ట్ చేయరు అక్కడ. సో త్రూ ఇట్లా మా అడ్వైజర్స్ ద్వారానే వెళ్ళాలి. ఓకే, సో కాకపోతే కొన్ని సెషన్స్ ట్రైనింగ్స్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటాం బ్రాంచెస్ వైజ్గా. ఓకే, అట్లాగే ఇప్పుడు మీకు లోకల్లోనే మంచి పీపుల్ దొరుకుతున్నారంటే అది మీ ఇష్టం. సేమ్ మా ఎన్జే వెల్త్ పీపుల్ ఎవరైనా దొరుకుతున్నారంటే అట్లనే మీరు యూటిలైజ్ చేసుకుంటా అంటే ఫైన్. బట్ రైట్ అడ్వైజర్ని చూజ్ చేసుకోవడం అనేది మీ టాలెంట్ అండి. ఓకే, సో మీకు బాగా హెల్ప్ చేయగలరు, మిమ్మల్ని అర్థం చేసుకోగలరు, మీ నీడ్స్ని కన్సిడర్ చేయగలరు, మీకు పేషెన్సీగా ఆన్సర్ చేయటం కానీ, మీకు సలహాలు ఇవ్వటం కానీ. సో ఇవన్నీ కావాలంటే అంటే రైట్ అడ్వైజర్ని చూస్ చేసుకోవాలి. ఆ రైట్ అడ్వైజర్ని చూస్ చేసుకోవడం అనేది మీ టాలెంట్. ఓకే, అదే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి. సో ఒక్కసారి మనకు అడ్వైజర్ కనుక మంచి వాళ్ళు తగిలినంటే ఆటోమేటిక్గా మన జర్నీ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, లైక్ మనం స్కూల్స్కి ఎలా ట్రై చేస్తాం, ఒక మంచి స్కూల్ తగిలింది అనుకోండి, సో 0 క్లాస్లో జాయిన్ చేసామంటే డిగ్రీ దాకా పీజీ దాకా అలాగే కంటిన్యూ చేయాలని ట్రై చేస్తాం. ప్రతి ఇయర్ మారుతూ ఉండాలి, ప్రతి ఇయర్ వెళ్ళి డొనేషన్స్ కడుతుండాలని ఎవరు ఆలోచించారు, రైట్? సో అదేవిధంగా ఎన్జే వెల్త్కి వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఎస్ఐపిలు వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో ఎస్ఐపి వచ్చేసి దగ్గర 19,000 crores ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందండి రీసెంట్ లెక్కల ప్రకారం. ఇంకో స్లైడ్లో చూపిస్తాను నేను. ఓకే, దాంట్లో ఓన్లీ ఎన్జే వెల్త్ తరపున మోర్ దాన్ 1,800 crores జరుగుతుంది. ఇది ఇంకా కొద్దిగా ఓల్డ్ స్లైడ్. ప్రజెంట్ అయితే మోర్ దాన్ 1,800 crores ఆఫ్ ఎస్ఐపి అనేది మాకు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్జే వెల్త్ నుంచి జరుగుతుంది. ఓకే, సో
అంత సెక్యూర్గా లేకపోతే, జనాలు అంత బిలీవ్ చేయకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయి? ఓన్లీ ఎస్ఐపికే చెప్తున్నా నేను. ఇంకా లంసమ్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ మారుతుంది. లంసమ్ ఇవన్నీ కలుపుకుంటే మనకు టోటల్గా 50 lakhs crores అయిపోతుంది. టోటల్ ఇండియాలో జరుగుతుంది ఆల్రెడీ. ఓకే, సో లేటెస్ట్ డేటా చూడండి. ఇందాక నేను చెప్పిన 19,271 crores మంత్లీ ఎస్ఐపిస్, ఇదంతా స్టాటిస్టిక్స్. డిసెంబర్ 17 నుంచి చూడండి, స్టార్టింగ్లో 6,222 కోట్ల ఉన్నది కాస్త ప్రజెంట్ ఇప్పుడు మంత్కి వచ్చేసి 19,271 crores జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఎస్ఐపి. ఇది లేటెస్ట్ డేటా, మేబీ నిన్నటిది ఈ రోజుతో ఇది. ఓకే, ఇంకా ఏంటంటే మనం జనాలు ఆలోచిస్తుంది ఏంటంటే దీంట్లో పెట్టాలా పెట్టకూడదా, లేకపోతే ఇక్కడ బ్రాంచ్లు లేవు కదా, ఏమవుతుంది, ఇంకా ఇదే స్టేజ్లో ఉన్నారు. అందుకే చూడండి, ఇండియాలో ఓవరాల్గా మనకి 3.5 crores దాకానే ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇప్పటిదాకా మ్యూచువల్ ఫండ్స్లో. అరౌండ్ 3.5 నుంచి 4 crores దాకే జరిగింది. సో మనకున్నటువంటి పాపులేషన్ 144 crores. సో ఎంతమంది ఈ రిటర్న్స్ ఎలా లూజ్ అవుతున్నారనే చూసుకోండి. ప్లస్ ఆల్రెడీ మనం చెప్పాము అమృత్ కాల్ గురించి టైం పీరియడ్ ఉందని. ఈ 6 years ఇంకా థింక్ చేసుకుంటా కూర్చుంటే సో దాన్ని ఫర్దర్గా బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇంకా. సో మనము ఎంత ఎర్లీగా డెసిషన్ తీసుకొని అంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అది మీకే మంచిది. ఇప్పుడు డౌట్స్ పడాల్సిన కాలం కాదు, ఆల్రెడీ టైం పీరియడ్ దాటిపోయింది. ఓకే, ఉన్న అమృత కాలాన్ని వేస్ట్ చేసుకుంటారా యూటిలైజ్ చేసుకుంటారా అనేది జనాలు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకొని, అది మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సో మీ జర్నీ అనేటువంటిది హ్యాపీగా స్మూత్గా చేయటానికి మా వంతు ట్రై మేము చేస్తాం. దూరంగా ఉన్నాము దగ్గర ఉన్నాము ఇవన్నీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చెప్పారు. బ్యాంక్ వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉంటారు, మీరు ఎంత సపోర్టివ్గా అంటే కన్సిస్టెన్సీగా ఎంత ఉంటారు అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇది యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, సార్తో డైరెక్ట్గా మాట్లాడండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు అడగండి. ఇంకా ఈ అమృత్ కాల్ అనే దాన్ని ఇంకా ఏది కూడా వేస్ట్ చేయకుండా మీరు తొందరగా ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్.